తెలుసు, గుర్తుంది నాకు, ఫేస్ గుర్తు. మాట్లాడండి మాట్లాడండి. ఇంటరాక్ట్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంటరాక్టివ్గా. అక్కడ నాకు ఒక మెంటర్ లేరు, డబ్బు లేదు, ఏమీ తెలియకపోయినా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఇంటర్నెట్లో చూసుకుంటే అన్ని 4 పేపర్ల మీద సంతకాలు పెట్టి పంపిస్తే సిస్టమ్ దాని పని చేసుకుంటా పోయింది. అదేవిధంగా 24 సంవత్సరాల్లో ఎన్నో చేసినా కూడా మా ఇంటికి కానీ లేకపోతే ఆఫీస్కి కానీ వచ్చి ఒక 10 రూపాయలు ఇవ్వమని కానీ, ఎలక్షన్స్ అప్పుడు డొనేషన్లు చేయమని కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవి లేకపోతే ఏమవుద్దంటే ఒక సామాన్యుడు చిన్న స్థాయి నుంచి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి. ఇక్కడ అటువంటి పరిస్థితి ఉందని నేను అనుకోవటం లేదు. అలాంటి సిస్టము ఏదో 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో తెస్తానని కూడా నేను చెప్పటం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవన్నీ చూశాం కాబట్టి నాలాంటి వాళ్ళు కనీసం ఒక 10-20 మంది అన్నా తయారవ్వాలంటే ఏమి కావాలో తెలుసు కాబట్టి దానికి కావలసిన కార్యక్రమం 5 సంవత్సరాల్లో కాకపోయినా నేను అనుకోవటం ఒక 10-15 సంవత్సరాల్లో అటువంటి సిస్టమ్ వచ్చే విధంగా నంబర్ 1 చేస్తాననేది మీ అందరికి నేను మాట ఇస్తాను. రెండోది, చూస్తూ ఉన్నాను భారతదేశం అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా వేల లక్షల్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఆ ఉపాధి తప్పించి వేరే స్కిల్ తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒకప్పుడు అమెరికాలో కూడా ఇలానే ఉండేది. అయితే అంత కార్పొరేట్ సంస్థలు వచ్చేయటం వల్ల చిన్న వాళ్ళు అందులో కలిసిపోయినా కూడా అంత పేదరికం లేదు కాబట్టి తర్వాత వేరే అనుబంధ సంస్థలు చాలా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏదో విధంగా కొంత అడ్జస్ట్ అవ్వగలిగారు అక్కడ. కానీ ఇక్కడ సమయం తక్కువ ఉంది, అలా అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టతరమైంది. అంటే పెద్ద వచ్చి చిన్న వాళ్ళని చంపేస్తున్నారు అనేటువంటి ఒక భావన నాకు అర్థమవుతా ఉంది. అంటే ఎలా దీన్ని చేయాలి అనేది, అంటే మనకి డెవలప్మెంట్ కావాలి, పెద్దవి కావాలి, బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి కూడా మనం ఆ టైము, స్కోపు, స్కిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని పోకపోతే చిన్న వ్యాపారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అది ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని నేను కూడా, కాబట్టి ఆ విషయంలో కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఏ సంస్థలతో అయినా సరే అవసరమైతే పోరాటం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి 2 కాకుండా మూడోది, ఈ రోజున మీరు రాజకీయాలు చూస్తే అంత డబ్బుమయం అయిపోయింది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాల్లో పోటీ చేసే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు ఏమంటున్నారు, ప్రజలు ఇంత ఖర్చు అవుతుంది, గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి పోటీ చేయాలంటే ఈ డబ్బంతా ఎలా సంపాదించాలంటే వాళ్ళు చేసే మొదటి పని మీలాంటి వారి మీద పడటం మాత్రమే. అది తప్పించి వేరే మార్గం లేదు. ఇది కాకపోతే న్యాచురల్ రిసోర్సెస్ మీద పడతారు. దొరికితే మట్టి, లేకపోతే ఇంకోది శాండ్, ఇవి అమ్ముకుంటారు. ఎవరికి తెలియకూడదు అనుకుంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న, రాజకీయాలు నేను మాట్లాడటానికి రాలేదు కానీ, బట్ అది కూడా కొంత కార్పొరేటైజ్ అయింది కాబట్టి ఇక మీలాంటి వారి మీద పడతారు. అది తప్పించి వేరే మార్గం లేదు. అయితే నేను 30 సంవత్సరాలకి సరిపోయేటువంటి ప్రణాళికతో వచ్చాను కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వండి అని మాత్రం ఎప్పుడు అడగం. ఇప్పుడే కాదు, 30 సంవత్సరాల వరకు మీరు అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. రెండోది, మాధవి గారు కానీ నసీర్ గారు కానీ అలాంటి వ్యక్తులు కాదు. కాబట్టి మేము ముగ్గురం కూడా మీ నుంచి ఏమీ ఆశించకుండా, మీ దగ్గరికి ఎవరిని రానియకుండా, మీకు ఎప్పుడైనా ఎవరన్నా ఇబ్బంది పెడితే మమ్మల్ని మీరు మీ ఫోన్లో నుంచే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే విధంగా వ్యవస్థను తీసుకొచ్చి మీకు అంతా మంచి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 3 ఇవి కాకుండా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నిటినీ కూడా మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తాం, కూర్చుంటాం మీ అందరితోటి. ఏ విధంగా మా వంతు సహకారం చేయగలమో అవన్నీ కూడా ట్యాగ్ చేసుకొని
ప్రయారిటైజ్ చేసుకొని మీకు కంటిన్యూస్గా కమ్యూనికేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ నిరంతరం ఈరోజు 2-3 నెలల నుంచి నేను ఎలా కష్టపడుతున్నానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా కష్టపడుతూ సాధ్యమైనంత వరకు మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి ఒక ఎంపీగా మీరందరూ గర్వంగా చెప్పుకునే విధంగా మేమందరం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. సెలవు. కాబట్టి మీరు ఎవరైనా వాళ్ళని సన్మానించాలనుకుంటే